644 కొంతవరకు చెప్పుకుని మనం ఆగాము. కంటిన్యూషన్ చెప్తున్నారు, పరిణామవాదాన్ని వివరించారు. బహుశా నేను చెప్పానేమో మరి. కళలో ఒకనికి ఒక భవనం కనిపించిందిట. అది అకస్మాత్తుగా అలా కనిపించింది కళ్ళలో. దాన్ని ఎందరో పనివాళ్లు ఒక్కొక్క ఇరుగ్గా పేర్చి ఎన్నేండ్లో కష్టపడి కట్టారని వాడు అనుకున్నాడు. ఎంత పెద్ద భవనం, ఎంతమంది పనివాడు ఎంత కష్టపడి కట్టారు కదా అనుకున్నాడు అతను. అయితే వాడు పని చేస్తుండగా అతను ఏం చూడలేదు. అయితే పరిణామవాద విషయం కూడా ఇలాంటిదే. తను మనిషిగా చూసుకున్నాడు కనుక తాను ఏకకణ స్థితి నుంచి ఈ దశకు వృద్ధి చెందాను అనుకుంటున్నాడు. ముందు అడిగిన ఆయన నేను మొట్టమొదటి ఒక చిన్న కణం నుంచి ఇట్లా ఇట్లా ఎదిగి మనిషిని అయ్యాను అన్నాడు కదా. వాడు ఆ కణంగా ఉన్నప్పుడు వాడు ఏమన్నా చూసాడా? మనిషి అయ్యాక మాట్లాడుతున్న మాట కదా అది. అలాగే ఒకటి కళ వచ్చింది. కళలో ఒక పెద్ద భవనాన్ని చూశాడు. అబ్బాయి ఎంత పెద్ద భవనమో కదా. వాడు అప్పుడే అలా కళ్ళలో చూశాడు. దీన్ని ఎంతమంది కష్టపడి అది ఎన్ని సంవత్సరాలకి ఇంత చక్కటి భవనం కట్టారో కదా అనుకున్నాడు. కానీ వాడు కట్టడం చూడలేదు. అలాగే ఈ పరిణామవాదం గురించి మాట్లాడుతున్నటువంటి ఆయన తాను మనిషిని చూస్తున్నాడు. తను మనిషినైన నేను చిన్న క్రిమి నుంచి ఎదిగి ఎదిగి అనేక జన్మలు ఎత్తి ఇప్పుడు నేను మనిషినయ్యాను అనుకుంటున్నాడు. కానీ ఆ భవంతి కట్టిన వాళ్ళని చూడకపోయినా ఆహా ఈ భవంతి ఎంతమందో కష్టపడి కడితే కదా ఈ భవంతి వచ్చిందని కలలో భవంతిని చూసిన వాడికి లాగా ఈ మనిషిని అనుకుంటున్న ఈ వ్యక్తి కూడా తాను మనిషిని అనుకుని ఏకకణ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాను అనుకుంటున్నాడు. ఏకకణ స్థితిని వాడు ఇప్పుడు చూడలేదమ్మా అన్నారు భగవాన్. అదే పరిణామవాదం అంటే. మార్పు చెందుతూ ఇలా 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 అయ్యిందన్నమాట అని. అప్పుడు ఒక భక్తుడు అన్నాడు, విశ్వాన్ని చూసి కార్యం నుంచి కారణాన్ని ఊహించుకోవడం దానికి ఇది దృష్టాంతరమా అన్నాడు ఒక భక్తుడు. అయితే ఈ విశ్వాన్ని చూస్తున్నాం భగవాన్, మేము ఈ విశ్వాన్ని చూసి ఈ విశ్వం ఉంది అంటే దీనికి కారణం ఏదో విశ్వేశ్వరుడో భగవంతుడో ఎవడో ఒకడు ఉన్నాడు అనుకుంటున్నాం మేము. విశ్వాన్ని చూసి కారణకర్తను గురించి ఊహిస్తున్నాం మేము. ఇతడు మనిషిని అనుకున్నాక కదా తన పరిణామావధుల ముందు నేను క్రిమిని అనుకుని మారి 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 ఇదయ్యాను అనుకుంటున్నాడు. అలాగే విశ్వాన్ని చూసి విశ్వ కారణాన్ని మేము ఊహిస్తున్నాం అన్నమాట. అందుకే కదా దక్షిణామూర్తిలో విశ్వం పశ్యతి కార్యకారణతయ అన్నాడు ఆ భక్తుడు. ఇప్పుడు ఏమిటి మనకి ఏమర్థమైందనమాట, ఈ విశ్వం మనకి కనిపిస్తుంటే ఈ విశ్వానికి కారణకర్త ఒకడు ఉన్నాడు మనం ఊహిస్తున్నాం. అలాగే అంతకుముందు ఈ దేహము ఈ శరీరము నేను అనుకున్నవాడు తాను ఆ పరిణామవాదంతో చిన్న క్రిమి నుంచి ఎదిగి 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 ఇది అయ్యాను అనుకుంటున్నాడు. ముందు తాను మనిషి అనుకున్నాకనే కదా, విశ్వాన్ని చూసిన తర్వాతనే కదా విశ్వకు కారణకర్త ఉన్నాడు అని మనం ఊహించుతున్నట్లు, నేను మనిషిని అని అనుకున్న తర్వాత కదా దీనికి కారణం క్రిమి స్థితి అని ఊహించగలుగుతున్నాము అన్నాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, అవును, ఫలితం నుంచి కారణాన్ని చేరుకోవడమే ఎప్పుడు జరుగుతుంది. ఆ కారణానికి కూడా కారణం ఉండాలి కదా. ఒక ఫలితం వచ్చింది, ఇది దేని వల్లండి అంటాం, అవునా? అది దేని వల్ల ఉందో మరి దానికి ఒక కారణం ఉండాలి కదా. ఆ వాదన ఎప్పటికీ ముగియదు. దానికి కారణం అంటూ పోతాం. కాబట్టి ఫలితాన్ని కారణంతో ముడిపెట్టడానికి ఆలోచించి తీరాల్సిందే. ఇదేని వల్ల పలానా దానివల్ల ఇది, దానివల్ల ఇది, దానివల్ల ఇది, అది దేని వల్ల అంటూ
ఆలోచించవలసి ఉంటుంది. చివరికి అతడు తాను ఎవరిని అన్న ఆలోచనలోకి రావాల్సిందే. అప్పుడు తన్ను తాను తెలుసుకున్నప్పుడు వాడికి పూర్ణ శాంతి లభిస్తుంది. ఇద్దేని వల్ల అనుకుంటూ ఎంత 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 తెలుసుకున్నా ప్రతిదానికి ఒక కారణం కనిపిస్తూ పోయింది. ఆఖరికి అతడు మరి నేను దేని వల్ల అని తను తాను ప్రశ్నించుకుంటాడు. ఆ ప్రశ్నించుకుని అతడు తన్ను తాను తెలుసుకున్నప్పుడు వాడికి పూర్ణ శాంతి లభిస్తుంది. ఇంత వెతుక్కుని ఇన్ని వాద వివాదాలు చేసుకుని ఇన్ని శాస్త్రాల వెంట ఇంతమంది గురువుల వెంట తిరిగి ఈ కార్యకారణ సంబంధాన్నంతా పరిశీలించి ఆఖరికి తెలుసుకున్నదేమిటి? వీటిలన్నిటినీ తెలుసుకుని నేనెవరు అని తన్ను తాను తెలుసుకోగోరినప్పుడు అతడికి తన్ను తాను తెలియబడి పూర్ణశాంతి లభిస్తుంది. మానవుని పరిణామము ఈ పూర్ణ ప్రాప్తి కోసమే. ఈ పరిణామం అంతా పూర్ణత్వం సిద్ధించడం కోసమే. ఒక ముస్లిం ఉద్యోగి మున్సిపల్ కమిషనర్ తో ఈ విషయమే ప్రసంగిస్తున్నాడని ఒక భక్తుడు ఆ సాయంత్రం భగవానికి చెప్పాడు. ముస్లిం ఉద్యోగి అండి మున్సిపల్ కమిషనర్ గారితో ఈ విషయం ప్రసంగిస్తున్నాడు అని భగవానికి చెప్పాడు ఒకడు. అప్పుడు శ్రీ భగవాన్ అన్నారు, దేహము ఆత్మ కలిసి మానవుడైనాడని వాడి వాదం. దేహమును ఆత్మ రెండు కలిస్తే మనిషి అని వాళ్ళ వాదం. గాఢ నిద్రలో వాని స్థితి ఏమిటి అని నా ప్రశ్న. ఎంత వాద వివాదాలు చేసుకుంటూ శాస్త్రాలను పరీక్షిస్తూ పరిశీలిస్తూ ఇంకా ఎంతో 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 గొప్ప గొప్ప పండితుల్ని వేదాంత విధులని అందరినీ చేరి ఎన్నో ఎన్నో అడిగి తెలుసుకుని ఆఖరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేహమును ఆత్మ కలిస్తే మనిషి అన్న సంగతి మాట్లాడుకుంటున్నారు. కానీ నేనేమంటున్నానంటే మరి గాఢ నిద్రలోనూ అతని స్థితి ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను అన్నారు భగవాన్. మరి వ్యక్తి అక్కడే ఉన్నా వాడి దేహానికి అది తెలియదుగా. తెలీదా? అంటే దేహంతో కలిస్తేనేనా నేను? దేహంతో కలవకపోతే నేను లేనా? దేహము నేనునే ఆత్మ కలిస్తే మనిషి అంటున్నారు. కలిస్తేను మరి నిద్రలో దేహం లేకపోయినా నేనున్నాను కదా. ఉన్నానమ్మా. మరి దేహంలో కలిస్తేనా ఏమిటి నేను? కలవకపోతే నేను లేను అన్నారు భగవాన్. అప్పుడు భక్తుడు నిద్ర తాత్కాలికమైన మృతి అంటున్నాడు. అతను ఏమంటున్నాడంటే భగవాను నిద్ర తాత్కాలికమైన చావు అంటున్నాడు. అవునవును అట్లాగే అన్నాడు. కానీ మృతికి తాత్కాలికము అన్నదాన్ని జోడించాడే తప్ప చావు తాత్కాలికం అన్నాడే తప్ప కదా. మెలుపు వచ్చిన తర్వాత ఈ బతుకు కూడా తాత్కాలికం అన్నడే. ఆహా, అది మరి భగవాన్ అంటే అదమ్మా. కానీ మృతికి తాత్కాలికాన్ని జోడిస్తున్నాడు. లేకపోతే వ్యక్తి దేహంలో చేరుకునేది ఎలాగ మరి? మళ్ళీ దేహంలో చేరాలి కదూ. అందుకని చావు తాత్కాలికం శాశ్వతం కాదు అనేసుకుంటే మళ్ళీ వచ్చి దేహంలో దూరొచ్చు. కానీ దేహాన్ని వీడు ఎలా కనుక్కుంటాడు? వాడు తిరిగి రాక తప్పదు. తిరిగి వాడు వస్తేనే దేహం కనుగొనబడుతుంది. తిరిగి రావడానికిను ఆ దేహం తనదే అని అనుకోవడానికి కూడా వ్యక్తి ఉండాల్సిందే. ఉండాలమ్మా. తాత్కాలిక మృతి అయిన నిద్ర నుంచి తిరిగి రావడానికిను ఆ దేహము తనదే తానే అని అనుకోవడానికిను వ్యక్తి ఉండాల్సిందే. నిద్రలో దేహాన్ని
ప్రాణం రక్షిస్తుంది అని శృతులు చెప్తున్నాయి. ఉమ్, దేహం నేలపై పడి ఉన్నప్పుడు పులో తోడేలో దాన్ని తినేయచ్చు. ఉమ్, అలాంటి జంతువు ముందు వాసన చూసి లోపల ప్రాణం ఉంటే శవాన్ని తినే విధంగా దీన్ని నమిలి వేయదు. దేహం ప్రాణం లేకుండా దేహాన్ని ప్రాణం రక్షిస్తోందని శృతులు చెప్తున్నాయి. ఉమ్, దేహం నేలపై పడి ఉన్నప్పుడు పులో తోడేలో దాన్ని తినేయొచ్చు కదా. ఉమ్, అలాంటి జంతువులు ముందు వాసన చూస్తాయి. చూసి లోపల ప్రాణం ఉంటే శవాన్ని తిన్నట్లుగా దీన్ని అవి నమిలి తినలేవు. ఉమ్, గాఢనిద్రలో దేహాన్ని రక్షిస్తున్న లోపల ఎవరో ఉన్నందుకు అదే ఒక నిదర్శనం. ఉమ్, నిద్రపోతున్న వాడిని గబుక్కుని పులి తినదట. వాసన చూసి వాడు బతికే ఉంటే వాడిని తిందట. ఎందుకంటే లోపల ఒకడున్నాడు, లేచొచ్చి దాన్ని చంపేయచ్చు అనేటువంటి ఒక భావన దానికి కలుగుతుంది. ఉమ్, గబుక్కుని వాడిని కొరికేస్తే వాడు లేచొచ్చి నన్ను చంపేస్తాడు అన్న జ్ఞానం వాడు దానికి కలుగుతుంది. అంత వాసన చూసి గబుక్కున నిద్రపోతున్న వాడిని చంపదు. ఒకబా చచ్చిపోయిన జంతువుని నమిలి మింగేసినట్టు నిద్రపోతున్న వాడిని చచ్చకా నవలలేదు అది. ఎందుకంటే వాడు ఇలా కొరికిందా వాడు లేచి వచ్చేసి దీన్ని చంపేస్తాడని దానికి తెలుసు. కాబట్టి శరీరాన్ని ప్రాణం రక్షిస్తుంది. శరీరాన్ని విడిచి తాను నిద్రలో సుఖంగా ఉంటాడు. శరీరాన్ని ప్రాణం రక్షిస్తుంది అనడానికి ఉదాహరణ ఏమిటంటే, నిద్రపోతున్న వాడిని గబుక్కుని క్రూర జంతువు కూడా చచ్చిపోయిన దాన్ని నమిలి మింగినట్లుగా నమిలి మింగదు. ఎందుకంటే ఈ శరీరం జీవించే ఉంది, దీని లోపల ఒకడు ఉన్నాడు. ఏ చిన్న స్పర్శ వాడికి తగిలినా వాడు వెంటనే లేచేస్తే తనని చంపవచ్చు అన్న జ్ఞానంతో అది చచ్చిపోయిన ఒక జంతువుని తిన్నంత స్వేచ్ఛగా ఈ జీవించి ఉన్న శరీరాన్ని అది తినలేదు. ఇదే నిదర్శనం. అంటే నువ్వు శరీరాన్ని వదిలేసినా ఈ శరీరం ఏ ప్రారంధం కోసం వచ్చిందో ఆ ప్రారంధం తీరే వరకు ప్రాణం దాన్ని రక్షించుకుంటుంది. కాబట్టి ధీమాగా ఉండు. శరీరం పట్ల నువ్వేం వ్యామోహం పెట్టుకోక్కర్లేదు. దీన్ని ఎలా రక్షించాలి, అలా రక్షించాలి, ఇలా కాపాడాలి, అలాగా నువ్వేం చేయక్కర్లేదు. ఈ ఉదాహరణ తెలిసినా మనం జాగ్రత్తగా ఈ శరీరం పట్ల మనం ఎక్కడ తట్టుకుని ఉన్నామో ఆ సంగతి మనకి తెలుస్తుంది. అవునమ్మా. ఆ పై విషయంలో సంబంధించిన కొన్ని ఇంకా భగవాన్ ఇలా చెప్పారు. విద్యలన్నీ ఆత్మ సాధన మార్గంలో వ్యక్తిని నడిపించడానికి ఎన్ని విద్యలు, ఎన్ని శాస్త్రాలు, ఎన్నైనా సరే ఆత్మ సాధన మార్గంలో వ్యక్తిని నడిపించడానికే. శృతులు మతాలు అన్ని అందుకే అని అందరికీ తెలుసు. శృతులు గాని, మతాలు గాని, శాస్త్రాలు గాని ఎందుకు? ఆత్మ సాధన మార్గంలో వ్యక్తిని సక్రమంగా నడిపించడానికి. వాని అన్నింటి అంతరార్థం ఏమిటి అంటే, ఏమేం శాస్త్రాలు అవ్వని, ఏ మతాలకు చెందిన గ్రంథాలు అవ్వని, ఏ మహర్షులు చెప్పని వాటన్నిటి అంతరార్థము ఏమిటంటే, గతాన్ని భవిష్యత్తుని గురించి అవి అన్నవి ఏవో వదిలివేయండి అని శాస్త్రాలు చెప్తున్నాయి. గతాన్ని గురించి భవిష్యత్తుని గురించి కూడా ఏవో గతంలో అలా అయ్యాయి అన్న దాని సంగతి గాని, భవిష్యత్తులో ఏవో అవుతాయి అన్న సంగతిని గాని వదిలేయండి అని చెప్పాయి అన్ని శాస్త్రాలు, అన్ని వేదాలు, అన్ని ఋషులు, అన్ని మతాలును. అవన్నీ వట్టి ఊహాగానాలు. గతమా తిరిగి రాదు, దాన్ని గురించి మళ్ళీ ఊహలు, రాగాలు, ద్వేషాలు. భవిష్యత్తులో ఉందో లేదో తెలియదు, దాని గురించి ఊహలు, మోహాలకి కారణాలు. అవునా? అవునమ్మా. ఇట్టి ఉనికి ప్రతివానికి అనుభవంలోనే ఉంది. గతంలోనూ నేనున్నాను, అది వెళ్ళిపోయింది. నేనున్నాను, ఇప్పుడు నేనున్నాను.
ఉహు. ఒకవేళ భవిష్యత్తు ఉంటే నేను నేను ఉంటాను. భవిష్యత్తు ఉంది. ఇప్పుడు నేనుంటేనే భవిష్యత్తు, ఇప్పుడు నేనుంటేనే గతం. గతం. ఉహు. గతం తిరిగి రాదు. భవిష్యత్తు వచ్చింది అంటే నేటి వర్తమానంలో గతం అయిపోతుంది. చేరిపోతుంది. ఆ కాబట్టి ఇది మనందరికీ పరిశీలించి చూసుకుంటే మనందరి అనుభవంలో ఉన్నదే. ఉహు. కాబట్టి ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో శుద్ధ సత్తు ఉంది, దాన్ని గుర్తించు. ఉహు. అందులోనే అన్ని వివాదాలకి ప్రవచనాలకి స్వస్తి అక్కడే దొరుకుతుంది. ఉహు. ఇప్పుడు నువ్వున్నావు, ఉంటేనే గతం గాని భవిష్యత్తు గాని. భవిష్యత్తు రాగా అని వర్తమానంగా తోచిన క్షణంలోనే గతంగా మారిపోతుంది. ఉహు. కాబట్టి భవిష్యత్తుకి గాని గతానికి గాని శాశ్వతమైన ఉనికి లేదు. వర్తమానమందు సదా ఉన్నదేదో అదే నీ స్వరూపం. దాన్ని శుద్ధ సచ్చిత్తు అంటారు. దాన్ని గుర్తిస్తే అన్ని వివాదాలు, అన్ని ప్రవచనాలకి స్వస్తి కలుగుతుంది. ఈ ఒక్కదాన్ని గుర్తించు అంతే. ఉహు. కానీ మానవుడి బుద్ధి ఉంది చూసావా, అది ఇటువంటి మార్గంలో నడవనివ్వదు. అంతర్ముఖుడు కావడం చాలా అరుదు. ఎంత చెప్పినా ఎంత విన్నా ఇప్పుడులో ఉండడం అనేది ఎంత బాగా తెలిసిపోయినా నీ బుద్ధి ఉంది చూడు, అది దానిలో నిలవనివ్వదు. అంతర్ముఖుడు కావడం చాలా అరుదు. గతాన్ని భవిష్యత్తుని వితర్కించడం మనసుకు ఒక మంచి సరదా, కాలక్షేపం అన్నదిగా. అవునమ్మా. గతాన్ని ఏవేవో ఊహలు వేసుకోవడం, ఉహు. భవిష్యత్తును ఎంతెంతో ఊహించేసుకోవడం, అది వీళ్ళతోటి పనిచేసుకోవడం. ఉహు. లేకపోతే బతకలేము మనం, అంత హీనంగా అయిపోయాం. నిజంగా ఎవరి మటుకు వాళ్ళు పరిశీలించుకోండి. ఎందుకు నీకు ఇంత తాపత్రయం? అవునమ్మా. ఏమైనా అది ఉండేదా ఉన్నదా? కాదు కదా. కాదు. అందుచేత గతాన్ని భవిష్యత్తుని వితర్కించుకుంటూ ఉండడం మనసుకు ఒక మంచి సరదా, ఎంజాయ్మెంట్. అది ఎప్పుడూ ప్రస్తుతంలోకి తొంగి చూడదు. ఉహు. చూడదు. ఎంతసేపు ఊరికెళ్ళక కడుపు ఉబ్బిపోతుంది. గతాల తవ్వుకుని అలా తవ్వుకునే వాళ్ళతో కలిసి వాటిని పంచుకోకపోయినా, భవిష్యత్తును ఊహించుకుని ఆహా ఓహో అనుకుంటూ అలా ఆహా ఓహో అనుకునే వాడితో కూడకపోయినా వీళ్ళకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఉహు. దానికి మంచి సరదా, మంచి ఎంజాయ్మెంట్. ఆ ఆకర్షణ ప్రస్తుతంలో నిలిచి చూడనివ్వదు. ఉహు. అర్థమవుతుందా? బాగా అర్థమవుతుందమ్మా. అప్పుడు భక్తుడు అన్నాడు, ఆత్మను అన్వేషిస్తూ అంతర్ముఖుని అయితే తాను మునిగిపోవాలి గనుక. ఉహు. కానీ బాహిరంగమైన పరిశోధన దాన్ని పోషించి జీవితాన్ని పొడిగిస్తుందన్నమాట. అదే భగవాన్. ఆత్మను అన్వేషిస్తూ అంతర్ముఖి అయితే తానే మునిగిపోవాలి కదా. అది. ఉహు. కానీ బహిరంగమైన పరిశోధనలు నన్ను చక్కగా పోషిస్తాయి గనక. ఉహు. బహిరంగమైన గతాలు భవిష్యత్తులో ఊహించుకుంటుంటే నేను హాయిగా ఉండగలుగుతాను, నన్ను నేను పోషించుకోగలుగుతూ ఉంటాను. ఉహు. అదే నా స్వరూపాన్ని అన్వేషిస్తూ నేను అంతర్ముఖినైతే నేనే పోవాలి కదూ మరి. అందుకు అబ్బా గొప్పగా గ్రహించాడు ఆయన. అవునమ్మా. అప్పుడు భగవాన్ అవునవును, ఉహు. అది అట్లే బుద్ధిని పదును చేయడంలో ఒక ఉపయోగం ఉంది. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే. ఉహు. కానీ బుద్ధిని పదును చేయడంలో ఒక ఉపయోగం ఉంది. ఆత్మ సాధన మార్గం తెలియజేయడానికి. అయితే నీ బుద్ధిని
పదును పెట్టుకోవడంలో ఒక ఉపయోగం ఉంది. ఎందుకు అంటే ఆత్మసాధనా మార్గం తెలియజేయడానికి. బుద్ధికి చక్కగా పదును పెడితే అది అన్నిటినీ తెలుసుకోగలిగిన ఆ బుద్ధే దానికి చక్కగా పదును పెట్టి గురు వాక్యాన్ని అందిస్తే అది దాని అటువైపు కూడా చక్కగా ప్రయాణం చేయగలుగుతుంది. కాబట్టి మన బుద్ధిని చక్కగా పదును పెట్టి సాధనా మార్గాన్ని తెలియచేయడానికే దాన్ని వినియోగించుకోవాలి అన్నారు భగవాన్. అందుచేత వ్యక్తి యొక్క వ్యామోహాలు ఎలా ఉంటాయో, వాడి మానసిక స్థితులు ఎలా ఉంటాయో, ఎందుకు వ్యక్తి దేహాత్మ భావనతో ఈ జగత్తు యొక్క ప్రలోభంలో పడిపోతూ దాన్ని వదలలేక తాపత్రయపడుతున్నాడంటే దాన్ని పట్టుకుని ఉంటే తను ఉండొచ్చు, అహంకారం జీవించి ఉండొచ్చు. వదిలేస్తే తాను పోతానని భయం అంతే తప్ప సత్యం అతడికి తెలీదు. వదిలేస్తే తాను పోడు, తాను తన నిజస్వరూపమైన అనంతమైన శాంతి విరాజిల్లిపోతూ ఉంటాడు. కానీ ఆ సత్యం ఆ బుద్ధికి తెలియక ఈ బాహ్య విషయాలలో తిరుగుతూ హాయిగా సుఖంగా ఉండొచ్చులే, ఏడిస్తే అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాం గాని అన్న అజ్ఞాన భావన అనేటువంటి మందత్వం కలిగి ఉంది మన బుద్ధి. దాన్ని గురుబోధతో బాగా సానపడితే ఆ బుద్ధికి ఆత్మస్వరూపం యొక్క అద్భుతత్వం, శాంతి, శాశ్వతత్వం చక్కగా తెలుస్తుంది. అది తన మందతనాన్ని, తన మొద్దుతనాన్ని తాను గుర్తించాలి. తను తాను బాగు చేసుకోవాలి, తాను అనుకోవాలి. తను తాను బాగు చేసుకోవాలని అనుకోవడానికి ముందు తాను పాడయ్యాలని తనకు తెలియాలిగా. తెలియాలి. ఎవరు నేను పాడయ్యాలని ఎవడంటాడు అన్నాడు. కాబట్టి ఆధ్యాత్మిక జీవనానికి వారెవరు తమ దృష్టి అందుకే మళ్లించరు. ఒకవేళ మళ్లించినా గురువు చెప్పినట్లు ఆచరిస్తూ పోతే తమ తామే పోగొట్టుకోవాలని భయం. ఆ భయంతో ఇక్కడ దుఃఖం ఉందని తెలిసినా దీనిలో పడి దొర్లుతున్నారు జనాలు. అదే మాయ, అదే జ్ఞానం. అయితే ఈ ప్రయత్నం వృధా పోదు, ఎప్పటికో అప్పటికి తప్పకుండా ఫలించుతుంది. ఎందుకంటే ప్రతి ప్రాణి మళ్ళీ తను పుట్టిన చోటికి చేరడం తప్పదు. సరే యుగాలు పడతాయి, పట్టని. హరి ఓం నమః.